I completely agree Yeah. because I can connect so much with this because my mom single-handedly raised us, me and my brother. My education gani through business, or she was able to raise us up. Like even my dad, my నాన్న ఉన్నప్పుడు ఆయన పనికి వెళ్ళి వచ్చేవాళ్ళు. The entire role was played by my mom. ఏ Yes. చిన్న గొడవ నుంచైనా పెద్ద దానికన్నా మాకు పెద్ద డిసిషన్ కూడా we reach out to mom. But just because my dad was not there, she had double the responsibility. నో ఎవరు భయ ఒకటి భయం మీరు చెప్పినట్టు, ఇంకొకటి తనంటే తను వెళ్తుంది. ఓకే, తను ఎన్ని ఎక్స్టెంట్ పిల్లల కోసమైనా వెళ్తుంది. నో వాట్ ఈస్ ది ఎఫర్ట్ యాజ్ అ పర్సన్, సే ఐఎమ్ అ థర్డ్ పర్సన్ సిట్టింగ్ విత్ యూ, నేనేం చెయ్యాలి ఇది మార్చాలి అంటే, ఆర్ యాజ్ ఎన్ వ్యూవర్ వాట్ ఈస్ దాట్ ఐ కెన్ డూ టు చేంజ్ ద సొసైటీస్ పర్స్పెక్టివ్. చేంజ్ యువర్ సెల్ఫ్. నేను చెప్తా, చేంజ్ స్టార్ట్స్ విత్ ఇన్. సో నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇదే. నేను ఈ బుక్ రాయడానికి కూడా కారణం ఏంటంటే, సగం మందికి తెలీదు ఇది ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ గానే భావించట్లేదు. బికాస్ వి నార్మలైజ్డ్ ఇట్. గుర్తించట్లేదు అంటారు. చాలా నార్మలైజ్ చేసా. ఇప్పటికీ నేను చూస్తూ ఉంటా, చాలా ఆంటీస్ గ్రూప్స్ మాట్లాడుకుంటుంటే నేను కావాలని వెళ్ళి ఆ గ్రూప్ లో కూర్చుంటా, జస్ట్ టు అండర్స్టాండ్ దేర్ మెంటాలిటీస్. మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఎవరో పోయారు, హస్బెండ్ ఆవిడకి. వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. 10th డే వస్తోంది, సో ఆవిడకి రిచువల్ చేయాలి కదా. ఇట్స్ లైక్ నవ్వుకుంటూ క్యాజువల్లీ, 10th డే వస్తుందండి, ఆవిడకి రిచువల్ చేయాలి, మనం వెళ్ళి ఆవిడ మొహం చూడాలి కదా, సో బాగుందంటారా, మళ్ళీ శుక్రవారం మంగళవారం ఒకటి వెళ్ళకూడదు, అదేదో సంథింగ్ అలా కూడా సో ఉంటుంది. మంగళవారం ఈ రోజు వెళ్ళకూడదు కదా, ఆవిడ మొహం చూడు, ఆవిడ మొహం చూసి వచ్చేసి క్యాజువల్గా, ఎంత క్యాజువల్గా డిస్కస్ చేసుకున్నా అండి, ఐఎమ్ గెటింగ్ షివర్స్. నా స్పైన్ షివర్ అవుతుంది వాళ్ళ మాటలు చూస్తుంటే.